సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ లక్ష్మణరావు గారు, ఇక్కడ కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఒకవేళ అనర్హత వేటు పడితే బై ఎలక్షన్ వెళ్తే వైఎస్ఆర్సీపీ ఎదుర్కొనే పరిస్థితిలో ఉందా? ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికిప్పుడు ఒకవేళ 11 స్థానాలు ఎన్నికలు వస్తే ఏ విధంగా మీ పోరాటం ఉండబోతుంది? దాన్ని మినీ అసెంబ్లీ సంగ్రామంగా తీసుకుంటారా? దాంతోపాటుగా మరో కీలకమైన విషయం ఏంటంటే, ఎన్ని ఉద్యమాలున్నా ఎన్ని చేస్తున్నా, మీరు గ్రౌండ్ లెవెల్ ఎంత చేస్తున్నా, అసెంబ్లీలో మాట్లాడింది వేరు, గ్రౌండ్ లెవెల్లో మాట్లాడింది వేరు కదా. అసెంబ్లీకి వెళ్లకుండా ఏదైతే ఇప్పుడు పులివెందులు కావచ్చు, మిగతా 11 నియోజకవర్గాల్లో ప్రజలు గెలిపించారు. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా బయట ఎంత మాట్లాడినా వేస్ట్ కదా. గెలిపించిన ప్రజల్ని అవమానిస్తున్నట్టే కదా అనేది విశ్లేషకుల మాట. ఏం చెప్తారు మీరు దానికి? సాయి గారు, మీకు అలాగే రామ్మోహన్ రావు గారికి, అలాగే స్వతంత్ర టీవీ వీక్షక యాజమాన్య హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రజలే ఇవ్వలేదు. ప్రజలే ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి? 10% అనే ఏదో సాంప్రదాయ ఓటింగ్ ఉండాలని చెప్పి ఎప్పుడు 1975లో పెట్టినటువంటి సాంప్రదాయ ఓటింగ్ అనేది ఉండాలి, 10% సీట్లు రావాలనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. ఇది ఎక్కడ రాజ్యాంగబద్ధం కాదు, ఇది రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసిపెట్టలేదు ఎన్ని సీట్లే రావాలన్నాయి. ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేసినటువంటి పార్టీలో అత్యధికంగా, అధికార పార్టీ తర్వాత అత్యధికంగా సీట్లు వచ్చిన పార్టీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఒక రూల్, అది నడుస్తూ ఉంది. సో దాన్ని వీళ్ళు తొంగదొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ప్రజల్లోకి రేపొద్దున వెళ్ళినప్పుడు ప్రజలు ఎవరు రైటా ఎవరు రంగని నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో, స్పీకర్ గారికి కొన్ని విచక్షణ అధికారులు ఉంటాయి. ఆయన ఇవ్వచ్చు, ప్రతిపక్ష హోదా కల్పించి ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో మనం ఎలాగా ఈ యొక్క సభలు ఎలాగ నిర్వహిస్తాం, ఏంటి పసండదు అని వాళ్ళు ఆలోచించి ఒక ప్రతిపక్ష హోదా ఎల్ఓపి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయిస్తే గౌరవప్రదంగా ఆయన వస్తారు, మీకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది, మీరు ప్రశ్నలు వేస్తారు. ఇరు పక్షాల ప్రశ్నల్లో ఏంటనేది ప్రజల్లో ప్రజా కార్యక్రమం అలాగే ప్రజా సంస్థలపైన మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇంటెన్షనల్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలన్నీ బయటపడతాయి, లేదా ప్రజలకి రావాల్సినటువంటి ఈ యొక్క సూపర్ 6 పైన, లేదంటే అమరావతి పైన ప్రతి దాని మీద డిబేటబుల్గా ఉంటుంది, దానికి వాళ్ళు సమాధానం చెప్పలేరని చెప్పి మరి ప్రతిపక్ష హోదా కల్పించడానికి వెనకాల వేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం సార్, యాక్చువల్లీ మాకు శాసన మండలిలో బలం ఎక్కువ ఉంది కాబట్టి దానికి అధ్యక్షులుగా మరి మన బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఎల్ఓపిగా. మరి ఆయన సమక్షంలో మాకు ఉన్నటువంటి ఆ బలంలో మరి ప్రజా సంస్థలపైన పోరాటం జరుగుతూ ఉంది. అక్కడ మేము ఏవైతే ప్రశ్నలు అడగాలి, ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఎటువంటి సమస్యలపైన పరిష్కారం మనం కోరుతూ ఉన్నామని చెప్పి ఆయా శాఖలు, ఇప్పుడు మనం చూసుకుంటే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, మీ శాఖలో ఈ 2.5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఎన్ని రేపులు ఎన్ని మర్డర్లు జరిగినాయి, లేకపోతే ఈ యొక్క శాంతి భద్రతలకి విఘాతం కలిగే కార్యక్రమాలు ఎన్ని జరిగినాయి, మీరు ఎన్నో డ్రగ్స్ కానీ లేదంటే ఎటువంటి గంజాయి కేసులు ఎన్ని పట్టుకున్నారో మనం అడిగామనుకోండి, శాసన మండలిలో వాళ్ళు చెప్తూ ఉన్నారు, లెక్కలు వస్తూ ఉన్నాయి. అలాగే రవాణా శాఖ, అలాగే వ్యవసాయ శాఖ, అలాగే 4-5 శాఖ, మనకి ఏ శాఖలో ఏ ప్రశ్న రావాలి, దేనికి మన సమాధానం కావాలనుకున్నప్పుడు ఆయా మంత్రుల్ని మనం శాసన మండలి అడిగినప్పుడు వాళ్ళు మనకు సమాధానం చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఆన్సర్ వస్తుంది. ఆ రకంగా మనం అక్కడ మనకున్నటువంటి బలాన్ని బట్టి మనం అక్కడ ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతూ ఉంది. సో అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి మాకు ఉన్నటువంటి 11 మందిలో ఈ ఎల్ఓపి ఎప్పుడైతే మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎప్పుడైతే మనకి ఇవ్వలేదో, అక్కడ మనం మాట్లాడడానికి కానీ మనం స్పందించడానికి కానీ అవకాశం ఎక్కువ ఉండకపోవచ్చు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవచ్చు, లేదా ఈ సభా కార్యక్రమం పక్కదారి పెట్టి అనేక రకమైనటువంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్కు దారి తీయడమో, లేదంటే అనవసరమైనటువంటి టైం వేస్ట్ చేయడానికి వెళ్తుందేమో అనే రకమైనటువంటి ఇది కూడా వినపడుతూ ఉంది. అంటే ఇప్పుడు కూడా చూస్తే అధికార పక్షం ఎక్కడ చూసినా సరే ప్రజా సంస్థలపైన మాట్లాడిన తీరు మనకు కనబడట్లా. వాళ్ళు పోడుకుంటున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదో కాలక్షేపం చేయడానికి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాము, ఒక కొత్త రీఫార్మ్స్ తీసుకొచ్చాము, లేదంటే ఒక కొత్త చట్టం చేసాము, లేదా ఒక సంక్షేమ పథకాలపైన ఈ బిల్లు పాస్ చేసామని చెప్పు ఏది కూడా ఎప్పుడు వాళ్ళు సంభాషించినట్టుగానే మాట్లాడినట్టుగానే ఒక బిల్ చేసినట్టుగా మనం ఇప్పుడు చూసాం. ఈ 25-26 నెలల్లో ఎప్పుడు జరగల. సో మేమేమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న టైంలో ప్రతి వారానికి ఒకసారి కూడా 2-2.5 గంటలు పెట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఆయనకి ఈ యొక్క రాష్ట్ర ఈ కూటమి ప్రభుత్వం అయినా అడగవలసిన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అలాగే మీరు చేయవలసిన కార్యక్రమం ప్రజల్లో చేస్తూ ఉన్నాం. వాళ్ళు అడిగిన దానికి మేము చెప్తా ఉన్నాం. అంటే
ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వనప్పుడు మేము ఇవ్వాలని అన్నప్పుడు, మరి ప్రజల ప్రతిపక్ష హోదా ఇవ్వలేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, చెయ్యాలి, అడగాలన్నప్పుడు ప్రజలకు మేము సమాధానం చెప్పుకుంటాం. ప్రజలు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొద్దని మీరే చెప్తా ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకూడదనే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అలా అంటారు. మళ్ళీ మీరు అసెంబ్లీకి రావాలని మీరు అంటారు. దేని అదే ఒక క్లారిటీ మీద ఉండండి. నిజంగా ఈ 11 మంది నియోజకవర్గాల్లో సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది. మేము చెప్పుకుంటాం ప్రజల్లో మేము కన్విన్స్ చేసుకుంటాం ఎందుకు వెళ్ళలేదు ఏంటనేది. సో అది అది మా రాజకీయ వ్యూహంగా మాకు ఉంటుంది. సో ప్రతిది కూడా రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల ప్రకారంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కూటమి అంతేగాని ఒక పక్కన కూటమేమో అద్భుతమైన పరిపాలన చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఒకవేళ అనర్హత వేడి పడి ఆ 11 స్థానాలకి బై ఎలక్షన్ వస్తే కనుక మీ స్థానాలు మీరు నిలబెట్టుకోగలుగుతారా? సార్ 100% బై ఎలక్షన్లు అయితే రావు. ఆయా అధికారాలు అవి మరి స్పీకర్ గారికి అసాధారణమైన అధికారంతో డిస్క్వాలిఫై చేయడానికి కూడా ఆయనకు ప్రెజెంట్ అయితే ఎందుకు లేదు. ఎందుకంటే ఇప్పటికి జరిగినటువంటి ఈ అసెంబ్లీ సెషన్స్ కానీ అలాగే శాసనమండలి సెషన్స్ కానీ ప్రతిదానికి కూడా ఇప్పుడైతే గవర్నర్ గారు వచ్చి ప్రసంగం స్టార్ట్ చేస్తారో, గవర్నర్ గారు వచ్చినప్పుడు మా పార్టీ తరపున ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ ప్రసంగంలో మేము అడుగుతూ ఉన్నాం, అడిగి బాయ్కాట్ చేసి బయటకు వస్తున్నాం. అది రికార్డెడ్. అంటే 60 రోజులు కంటిన్యూస్ 60 రోజుల ప్రాసెస్లో ఒకరోజైనా అటెండ్ అయినా మళ్ళీ మొదటికి వస్తుంది. మళ్ళీ 60 రోజుల్లో అటెండ్ అవ్వకపోతే మళ్ళీ వాళ్ళ మీద డిస్క్వాలిఫై చేయాలని. అలాగే మా నాయకులు ఎప్పుడు అలా చేయాల. వాళ్ళు ఆల్రెడీ అటెండ్ అవుతూ ఉన్నారు, సంతకాలు పెడుతూ ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎంతవరకు ఉండాలి, ఎప్పుడు బాయ్కాట్ చేయాలి, ఎప్పుడు వాకౌట్ చేసి బయటకు రావాలన్న ఆలోచన విధానంతో నడుస్తూ ఉంది. కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి లేదు. స్పీకర్ గారికి కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా లేదు. ఇక్కడ కంటిన్యూస్గా ఎవరైనా అలగకపోతే అప్పుడు ఆలోచిస్తారు చెయ్యాలా లేదా అనేది. సో ఒక కొత్త సాంప్రదాయం నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడే డిస్క్వాలిఫై చేసి ఎలక్షన్కి వెళ్ళాలి, బై ఎలక్షన్కి వెళ్ళాలి, ఈ 11 మందికి పెడితే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ఈ మినీ సంగ్రామంలో ఏం జరుగుతుందంటే డెఫినెట్గా అటువంటిదే జరగదు. మేబీ గొర్ర ఎగరవచ్చేమో అనే కార్యక్రమంలో చేస్తే మాత్రం డెఫినెట్గా వైనాట్ ఇప్పుడు ఈ 11 సీట్లతో సహా ప్రజల యొక్క ఆ స్లోగన్ మీకు కలిసి రాలేదేమో లక్ష్మణరావు. ఆ స్లోగన్ మీకు కలిసి రాలేదేమో. వైనాట్ 175 ఇప్పుడు వైనాట్లు ఎవరంటారా? ఆ స్లోగన్ మీకు కలిసి రాలేదు అనుకుంటా సార్. ఇప్పుడు సాయి గారు స్లోగన్ అంటే మనిషి అన్న తర్వాత ఆసాద్ గారు చేసిన పరిపాలనలో 175కి 170 సీట్లు మనకు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి 175కి 170 సీట్లు గెలుస్తూ ఉన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో ప్రజల్లో తీసుకెళ్లే భావంలో ఆ రోజున మేము ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఇప్పుడు ప్రజలు ఉంటారండి. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏ రాష్ట్రంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాం, మీ సూపర్ 6 ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా డెవలప్మెంట్ చేస్తాం, ఆయనకన్నా ఎక్కువ పథకాలు డబుల్ ట్రిపుల్ ఇస్తామన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది ఓటర్స్ ఎవరైనా ఆశావాళ్ళు ఉంటారు, మారుతారు. ఒక రకంగా అలాగే నిలవచ్చు. ఎలాగైతే మనం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఏదైతే జరుగుతుందో అలాగనే అవ్వచ్చు. ఎలక్షన్లో చాలా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటని మనం చెప్పలేము. ఎందుకంటే కర్ణుడు సావుకి 1,00,000 కారణాలని మనం ఎలాగైతే చెప్పుకుంటామో వైఎస్ఆర్ పార్టీ ఓటమి కూడా 1,00,000 కారణాల్లో ఇదొక కారణంగా మనం మాట్లాడుకోవచ్చు. చూద్దాం సార్. ఏదైనా అల్టిమేట్గా ఫస్ట్ ప్రజలకి సమాధానంగా చెప్పవలసిన బాధ్యతలు ఖచ్చితంగా పార్టీ తరపు నుంచి మేము ఎలాగో మూవ్ అవ్వాలి. అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ మా కర్తవ్యం ఏంటి, అక్కడ అడగవలసిన ప్రశ్నలు ఏంటి, ఏ రకంగా మనము అధికార పార్టీని ప్రశ్నించాలా, అడగాలి, వాళ్ళు ఏ రకంగా కారణాలు చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ అన్ని రకాలుగా సిద్ధమయ్యి రేపొద్దున శాసన మండలిలో మాకు ఉన్నటువంటి పట్టిని మేము బల ప్రదర్శన మేము చేయడం జరుగుతుంది. మేము అడుగుతాం. అలాగే అసెంబ్లీలోకి వచ్చేసరికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన నిర్ణయంలో ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. మేము మళ్ళీ అసెంబ్లీకి రావట్లేదని చెప్పారు. దానికి ఒక వ్యూహం ఉంది. దాని వెనకతలో ఒక వ్యూహంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపైన ఎందుకంటే ప్రజలంతగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ప్రజల్లో నిత్యం ఉండి ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎక్కడ కూడా పెద్దగా మళ్ళీ అసెంబ్లీలో దీన్ని రేకెత్తించాలి, అసెంబ్లీలో అడిగితేనే దీనికి ఆన్సర్ వస్తుంది, దాని మీద ఒక పరిష్కారం చూపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు డేటా పవర్ పాయింట్ ప్రెజెంటేషను 2.5 గంటలు పెట్టి ఇచ్చినప్పుడు దానికి ఎవరు మాట్లాడట్లా. ఏదైనా మాట్లాడితే దాన్ని వక్రీకరించి దాని మీద డిబేట్లు పెట్టడం, దాన్ని వక్రీకరించి దాన్ని ట్రోలింగ్ చేయడం, దాన్ని వక్రీకరించి దానిపైన మాట్లాడడం. అంటే 2.5 గంటలు ఆయన అడిగిన ప్రశ్నలు పక్కకి వెళ్ళిపోతాయి, డేటా పక్కకి వెళ్ళిపోద్ది. ఏదైనా ఒక మాట వచ్చినది అక్కడ ఏదైనా జరిగితే మాత్రం ఆ మాట పట్టుకుని
చాలా రైట్. మనం చూసాం ఈ పచ్చ మీడియా ఏ రకమైనటువంటి ఉన్మాదితనం, ఒక పచ్చకామెరతో ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆ మనసుల్ని ఆ, విర విరచాలన్న ఆలోచన విధానంతో ఎలాగైతే వెళ్తూనే మనం చూస్తున్నాం కాబట్టి రైట్ అండి. ఖచ్చితంగా సార్ ఈ రైట్. రోజున అంత మంచి పరిపాలన అందించింది మీ మంచి పరిపాలన చేస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి, ఎన్ని ల్యాక్ ఆఫ్ డెత్లు జరిగినాయి, రైట్. ఆ మహిళలకి ఆ నడి రోడ్డు మీద బట్టలు చింపే కార్యక్రమం కానీ, దళితులు ఎక్కువ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చనిపోయిన విధానం కానీ, రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో, మెగా డిఎస్లో జరిగినటువంటి అక్రమ అవినీతులు 421 పోస్టులు అమ్ముకునే విధానంలో కానీ, అలాగే ప్రతి దాంట్లో నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడం కానీ, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం కానీ, సూపర్ సిక్స్లోనే మనం చూసాం గ్యాస్ సిలిండర్లు ఒకటే ఇచ్చారు. సంవత్సరానికి 3 అన్నారు, ఇంతవరకు ఒకటే ఇచ్చారు, ఇంకా 7 సిలిండర్లు బాకీ పడ్డారు, అవి రైట్. ఇవ్వకపోవడం కానీ, రైట్. అలాగే బస్సు ఇవన్నీ కూడా రైట్. వాళ్ళు రైట్. టోటల్ గా ఫెయిలియర్ అయ్యారు కాబట్టి రైట్ లక్ష్మణ్ గారు మాట్లాడదాం. 15 ఇవన్నీ ఇట్ల మీద టోటల్ గా ఫెయిలియర్ కాబట్టి ఖచ్చితంగా ప్రతిది కూడా ప్రజా వేదికగా చర్చ జరుగుతుంది కాబట్టి రైట్ అండి.